హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత విదేశీ మారక నిల్వలు వరుసగా 7వ వారం పెరిగాయి. దీంతో తొలిసారి $700 బిలియన్ రికార్డు స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ నిల్వలు ఈ పెరుగుదల వెనుక కారణం రిజర్వ్ బ్యాంక్ డాలర్లతో సహా ఇతర విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడమే. రూపాయి విలువ పెరగడం ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం భారతదేశం కాకుండా ప్రపంచంలోని 3 దేశాల్లో మాత్రమే $700 బిలియన్ పైగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ప్రకారం ముగిసిన వారంలో ఫోర్స్ నిల్వలు $12.6 బిలియన్ పెరుగుదలతో $704.89 బిలియన్ ఉంది. జూలై 2023 తర్వాత ఇది వారి అతిపెద్ద వారపు పెరుగుదల. దీంతో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత $700 బిలియన్ నిల్వలను దాటిన 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. 2013 నుంచి దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో బలహీనమైన ఆర్థిక పునాది కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం, గట్టి నియంత్రణ, అధిక ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక కరెంటు ఖాతా లోటుల తగ్గింపు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సహాయపడింది. తద్వారా విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ పెట్టుబడులు $30 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా స్థానిక రుణాలలో పెట్టుబడి పెట్టడం ఇది ప్రముఖ జేపీ మార్గాన్ ఇండెక్స్లో స్థానం సంపాదించుకుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరా సేన్ గుప్తా మాట్లాడుతూ, అవసరమైతే జోక్యం చేసుకోవడానికి ఆర్బీఐకి తగినంత అధికారం ఉన్నందున తగినంత విదేశీ మారక నిల్వలు కరెన్సీ అస్థిరతను తగ్గిస్తాయి. ఇది కాకుండా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. ఇది ఆకస్మిక మూలధన ప్రవాహ ప్రమాదాన్ని తగ్గిస్తోందని గౌరా సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు 2024లో ఇప్పటివరకు $87.6 బిలియన్ పెరిగాయి. ఇది గతేడాది మొత్తంలో $62 బిలియన్ పెరుగుదల కంటే ఎక్కువ. గత వారం ఆర్బీఐ ద్వారా $7.8 బిలియన్ కొనుగోళ్లు, $4.8 బిలియన్ వాల్యుయేషన్ లాభాలు కారణంగా ఆర్బీఐ ద్వారా $7.8 బిలియన్ కొనుగోళ్లు, $4.8 బిలియన్ వాల్యుయేషన్ లాభాల కారణంగా ఈ పెరుగుదల జరిగిందని గౌరా సేన్ గుప్తా స్పష్టం చేశారు. అమెరికా ట్రెజరీ దిగుబడులు పడిపోవడం, డాలర్ బలహీనత, బంగారం ధరలు పెరగడం వంటి కారణాల వల్ల రూపాయి విలువ పెరిగిందని చెప్పారు. కొత్త రిజర్వ్ డేటా వారంలో డాలర్తో రూపాయి 83.50 స్థాయికి చేరుకుంది. బహుశా ఆర్బీఐ తన నిల్వలను పెంచుకోవడానికి అడుగు పెట్టాలని ప్రేరేపించింది. చాలా నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని గట్టి ట్రేడింగ్ పరిధిలో ఉంచడానికి మార్కెట్కి ఇరువైపులా జోక్యం చేసుకుంది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో అతి తక్కువ అస్థిరతను కలిగిస్తోంది. గత నెలలో రూపాయిలో అస్థిరతను తగ్గించడం గురించి అడిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరింత అస్థిరత ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం కలిగించదని గౌరవ్ సేన్ గుప్తా అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.